అన్న కుమార నీయట్టి సత్పుత్రుండు గలుగా మాకేమిటన్ కడమ సెపుమా నీ చేయు ధర్మంబ నీకున్ దోడయ్యెడు బరమాయురర్ధ సంపదలున్ గనుము నే చరిత్రంబున నిఖిల వంశము పవిత్రతమయ్యే మానుష దేహమేల ధరించితో కాని తత్వమారయం బరదేవత వీవు సంధియము వలదు వాక్ మన కర్మములన్ పితృవత్సలత్వ మొక్కరూపుగన్ జలుపుచు నున్నయట్టి సద్గుణాకరు నిన్నెన్ని జామదగ్నునొకని నిన్నంగన్ దగుంగాక యొరులు గలరే. ఇక్కడ చూడండి, అన్న కుమార, నాయన కుమార, నీ వంటి సత్పుత్రుండు మంచి కుమారుడు మాకు ఉండగా మాకేమిటి కడమ చెప్పుమా. కడమ మాకేమిటన్ ప్లస్ కడమ మాకేమిటన్ గడమ. ఇక్కడ మాకేమిటన్ ప్లస్ కడమ ఇది సరళాదేశ సంధి. మాకేమిటన్ ప్లస్ కడమ ఇది కాబట్టి మాకేమి గడమ. కడమ అంటే కొదవ లేదా లోటు. నీలాంటి కుమారుడు మాకు ఉండగా మాకేమి లోటు చెప్పు నాయనా. నీవు చేస్తున్నటువంటి ఈ ధర్మమే నీకు చివరిదాకా తోడుగా ఉంటుంది. పరమ ఆయుష్షు అర్ధ సంపదలు అన్నిటిని కూడా నీకు కలిగిస్తుంది ఈ ధర్మమే. తల్లిదండ్రులకు చేస్తున్నటువంటి ఈ ధర్మమే నీకు పరమాయుష్షు అంటే చిరకాలపు ఆయుష్షు, అర్ధము అంటే డబ్బు, సంపదలు అన్నిటినీ కూడా నీకు ఈ ధర్మమే ప్రసాదింప చేస్తుంది. నీ చరిత్రమున ఈ ధర్మంతో కూడినటువంటి ఈ ధర్మ ప్రవర్తన వల్ల నీవు నీ వంశమునకి అది సకల మొత్తం ఈ వంశానికి పవిత్రతని తీసుకువచ్చావు. నాయన, నువ్వు మనిషి దేహము ఎందుకు ధరించావో తెలియదు కానీ మనిషి రూపపు ఈ దేహముని ఎందుకు ధరించావో మాకైతే తెలియదు కానీ నువ్వు సాక్షాత్తు తత్వమారయ బరదేవత నీవు. ఎస్, పరలోకంలో ఉండేటటువంటి దేవతవే నీవు మాకు కుమారుడుగా అవతరించావు. సందేహము లేదు. సందేహము వలదంటే ఎటువంటి సందేహము లేదు అంటూ ఇంకేమంటున్నారు వాళ్ళు? వాక్కు, మనస్సు, కర్మ అనేటటువంటి త్రికరణ శుద్ధి అని చెప్పి అంటారు కదండి. త్రికరణ శుద్ధి అంటే ఏంటి? వాక్కు చేత, మనస్సు చేత, కర్మము చేత ఒక పనిని చేయడమే. ఈ మూడింటిని కేంద్రీకరించి ఈ మూడింటిని ఒకేసారి కేంద్రీకరించి చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటినే త్రికరణ శుద్ధి అని చెప్పి అంటాము. అదే ఇక్కడ అంటున్నాడు. వాక్కు, మనస్సు, కర్మముల చేత వీటిని ఒక్క రూపుగా అంటే కేంద్రీకరించి నీవు పితృవత్సలత్వముని ప్రకటిస్తున్నావు. కాబట్టి అటువంటి నిన్ను సద్గుణ రాశి అనకపోతే ఇంకేమనగలం? కాబట్టి ఇటువంటి సద్గుణాకారుడమైనటువంటి నిన్ను మొదటగా చెప్పిన తర్వాత మరి జమదగ్ని మహర్షి కుమారుడైనటువంటి పరశురాముడు గురించి తల్లిదండ్రుల్ని సేవ చేసే విషయంలో చెప్పుకోవలసి ఉంటుంది. అంతే తప్ప ఇంకెవరూ కూడా, ఎరులు అంటే ఇతరులు ఎవరూ కూడా నీకు సాటిరారు. తల్లిదండ్రులని సేవ చేసే విషయంలో ఇంకెవరు కూడా సాటిరారు నాయన అని ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులు ధర్మవ్యాధునితో పలికారు. గత వీడియోలో ఈ పద్యం సరిగ్గా రాకపోవటం వల్ల నేను ఆ వీడియోని అక్కడికి కట్ చేసి దానికి కొనసాగింపుగా దీన్ని మీకు అందిస్తున్నాను. ఇది ల్యాప్టాప్లో చేస్తున్నాను. ఎడిటింగ్ అనేది మధ్యలో కట్ చేసి మళ్ళీ ఎడిట్ చేయడం అనేది నాకు తెలియకపోవడం వల్ల అక్కడికి దాన్ని ఆపి సెకండ్ వీడియోలో దీన్ని అందిస్తున్నాను. ఫాలోవర్స్ గమనించగలరు. ఇప్పుడు వచనంని చూద్దాం. అని పలికిరప్పుడు అని పలికి ఈ విధంగా ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులు
పలికారు. పలికిన తర్వాత అప్పుడు ధర్మవ్యాధుడు తన యొక్క తల్లిదండ్రులకి కౌశికుడిని చూపించి ఇలా అంటున్నాడు. ఈ వచనంలో ధర్మవ్యాధుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఈ మహాత్ముడు ఇం మహాత్ముండు, ఈ ప్లస్ మహాత్ముండు ఇం మహాత్ముండు త్రికసంధి. ఈ మహాత్ముడు కౌశికుడు అనేటటువంటి ఈ మహాత్ముడు మనలని చూసేందుకు మన ఇంటికి వచ్చాడు అని ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులు ఆ వృద్ధులు కౌశికునికి నరహ సత్కారంబులు గావించి తగిన మర్యాదల్ని కౌశికుడికి జరిపి తర్వాత అతని యొక్క అన్ని అంటే అతనికి కౌశికుడికి ఎటువంటి గౌరవ మర్యాదలు జరపాలో అటువంటి గౌరవ మర్యాదలు ధర్మవ్యాధులు మరియు ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులు కౌశికుడికి జరిపారు వారి ఇంటి వద్ద. దాని తర్వాత కౌశికుడు ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులకి కుశలములు అడుగుతున్నాడు. అతడు అంటే కౌశికుడు ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులను కుశలములు అడుగుతున్నాడు. అప్పుడు ఆ విప్రునకు ఆ కౌశికునికి లుబ్ధకుండు ఈ విధంగా అంటున్నాడు. లుబ్ధకుండు అంటే ధర్మవ్యాధుడు ఈ విధంగా అంటున్నాడు. ఏమని అంటున్నాడు? 5వ పద్యంలో చూద్దాం. జననుత వీరునా జననియు జనకుండుంజూవే వీరలకు శుశ్రూషసేసి ఇట్టి పరిజ్ఞానమేనున్ బ్రాపించితిన్ అమరులన్ భూజింతురు అర్ధినెల్లవారును నుండు దైవంబుల నెరుగన్ ఈ వృద్ధుల నా పాలి వేల్పులనగా కమనీయ ఫల పుష్ప గంధభూషణ వస్త్రములు కమనీయ ఫల పుష్ప గంధభూషణ వస్త్రములు మనోహర భక్ష్యభోజ్యములును వీరికెప్పుడు నివేదింతు వేడ్కన్ పుత్రధార సహితుండనై నియతముగా సేవయాచరింతును వేదముల్ యజ్ఞములు వ్రతంబులును వీరనాకను తలంపు దృఢము. ఈ పద్యంలో ఏమంటున్నాడు? ధర్మవ్యాధుడు పలుకుతున్నాడు. ఈ పద్యంలో కౌశికునితో ఏమని పలుకుతున్నాడు చూడండి. జననుత సకల జనుల చేత నుతింపబడేటటువంటి ఓ కౌశిక మహర్షి, వీరు నా జనని జనకుడు తల్లి తండ్రులు, చూశావా వీరిని? వీరులకు శుశ్రూష చేసేసి, వీరులకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి సేవల్ని చేస్తూ, నా తల్లిదండ్రులకి సేవలని చేస్తూ ఇట్టి పరిజ్ఞానముని నేను తెలుసుకోగలిగాను. అది ఈ జ్ఞానంని నా తల్లిదండ్రులకి సేవ చేయడం ద్వారా మాత్రమే నేను ఈ జ్ఞాన సంపద అంతా కూడా తెలుసుకున్నాను. తర్వాత అమరులన్ భూజింతురు అర్ధి నెల్లవారును. అమరులన్ భూజింతురు అర్ధి నెల్లవారును అంటే ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, అమరులు అంటే దేవతలు, తల్లిదండ్రులకి జన్మనిచ్చినటువంటి ప్రత్యక్ష దైవాలు అయినటువంటి తల్లిదండ్రులకి సేవలు చేయకుండా ఈ భూమినందు జనులందరూ కూడా అమరులను అంటే దేవతల్ని ఏవేవో కోరికలు అడుగుతూ పూజిస్తూ ఉంటారు. అర్ధి అంటే ఏవేవో కోరికలతో పూజిస్తూ ఉంటారు. కానీ నాకు మరో దైవం అనేది నాకు తెలియదు. నేను మరొక దైవంని ఎరుగను. నాకు నా తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. ఈ వృద్ధులే నా పాలిట వేల్పులు. అనగా అంటే ఓ పుణ్యాత్ముడా, పాపచరిత లేనటువంటి ఓ పుణ్యాత్ముడా, ఈ వృద్ధ
తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీరే నాకు నా పాలిట వేల్పులు అంటే దేవతలు. మరొక దేవత నాకు తెలియదు. అందరిలాగా నేను అవి కావాలి ఇవి కావాలి అన్ని కోరికలతో ఈ అమరులను అంటే కనిపించినటువంటి దేవతల్ని నేను ఎప్పుడు కూడా పూజించలేదు, నా తల్లిదండ్రులను తప్ప అని కౌశికునికి ధర్మవ్యాధుడు చెబుతున్నాడు. ఎలా పూజించాడు, ఎలా పూజిస్తున్నాడు? కమనీయమైనటువంటి ఫల పుష్ప గంధ భూషణ వస్త్రములు, అది ఫలములు, కమనీయమైన తినేందుకు చక్కని తాజా కమనీయమైనటువంటి పండ్లను ఇస్తున్నాడు భుజించడానికి. అలాగే సువాసన భరితమైనటువంటి పుష్పములను ఇస్తున్నాడు. అలాగే సువాసన భరితమైనటువంటి గంధముని తల్లిదండ్రులకి పూస్తున్నాడు, అంటే బ్యాడ్ స్మెల్ రాకుండా. అలాగే భూషణ వస్త్రములు, ఇప్పుడు ఈ కాలంలో మనం ఏ విధంగా అయితే పెర్ఫ్యూమ్స్ అనేవి మనం ధరిస్తున్నామో, బాడీ స్ప్రేలు, పెర్ఫ్యూమ్స్, అప్పట్లో శరీరానికి వాళ్ళు గంధముని రాసుకునేవాళ్ళు సువాసన కోసం. కాబట్టి ఆ కాలంలో సువాసన కోసం గంధముని తల్లిదండ్రులకి ఇచ్చేవాడు. అలాగే భూషణ వస్త్రములు, భూషణ వస్త్రములు అంటే అలంకరించుకున్నట్టుకు కావలసిన ఆభరణములు, అలాగే విలువైనటువంటి వస్త్రములు, వాటిని తల్లిదండ్రులకి ఇస్తూ ఎప్పటికప్పుడు ఇస్తూ మనోహరమైనటువంటి భక్ష్య భోజ్యములు పెడుతూ వారి మనసుని ఆనందపరిచే విధంగా, వారి మనసుకు నచ్చేటటువంటి మంచి భోజనములను భుజించేందుకు తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఈ విధంగా ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులని సేవ చేస్తూ ఉన్నాడు. తర్వాత పుత్ర దార సహితుండనై నియతముగా సేవ యాచరింతును అని అంటున్నాడు. ఏంటి? పుత్రులు అంటే తమకు కలిగినటువంటి పిల్లలు, దార అంటే భార్య, అంటే తన యొక్క భార్య మరియు పిల్లలతో నియతముగా క్రమం తప్పకుండా తన తల్లిదండ్రులని ధర్మవ్యాధుడు ఎప్పుడు కూడా సేవ చేస్తూ ఉంటాడు. ధర్మవ్యాధుడు ఒకడే కాదు, ధర్మవ్యాధుని యొక్క భార్య, ధర్మవ్యాధుని యొక్క పిల్లలు, తన భార్య పిల్లలతో తన తల్లిదండ్రులకి నిత్యము సేవలు చేస్తూ ఉంటాడు ధర్మవ్యాధుడు. కాబట్టి వేదములు, యజ్ఞములు, వ్రతములను వీరు నాకను తలపవు దృఢము. కాబట్టి ఎవరైతే భక్తితో తన భార్య పిల్లలతో జన్మనిచ్చిన తల్లిదండ్రులకి సేవ చేస్తారో వారికి ఈ యజ్ఞములు, వేదములు, ఈ వ్రతములు ఏవి కూడా ఇవ్వనంత ఫలితాన్ని ఈ సేవ అనేది, తల్లిదండ్రుల సేవ అనేది ఇస్తుంది. ఇది దృఢము, ఇది తథ్యము అని చెప్పి ధర్మవ్యాధుడు కౌశికునితో అంటున్నాడు. 6వ పద్యం చూడండి. జనని జనకుడు సద్గురుడనలుడాత్ముడనగా నీయే ఉరును ఏ గృహస్థు చేత సుగతి వాంఛ ప్రసాదితులగుదురట్టివాడ సూవే ధర్మాత్ముండు వసుధ మీద. జనని జనకుడు సద్గురుడు అనలుడు, జనని జనకుడు, సద్గురుడు అనలుడు, ఆత్మ. జనని జనకుడు, సద్గురుడు, అనలుడు, అనలుడు అంటే అగ్ని, అనలుడు అంటే అగ్ని, ఆత్మ. ఈ ఐదుగురు ఏ గృహస్థుని చేత సుగతి వాంఛ ప్రసాదితులగుదురు, చక్కగా పూజింపబడతారో అట్టి వాడు ధర్మాత్ముడు ఈ వసుధ మీద. అంటే చూడండి, ఏ గృహస్థుడు అయితే తల్లిని, తండ్రిని, సద్గురువుని, అనలుడిని అంటే అగ్నిని, ఆత్మని, తల్లి, తండ్రి, అగ్ని, ఆత్మ, సద్గురువు, తల్లి, తండ్రి. మొదటి అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్పేస్తున్నా, జాగ్రత్త వినండి. జనని తల్లి, జనకుడు తండ్రి, సద్గురువు మంచి గురువు, అనలుడు ఆత్మ. ఈ ఐదుగురిని
ఏ గృహస్థుడు అయితే క్రమం తప్పకుండా చక్కగా సేవ చేస్తూ పూజిస్తూ ఉంటాడో అటువంటి గృహస్థుడే ఈ భూమి మీద ధర్మాత్ముడుగా కీర్తిని పొందగలడు అని ధర్మవ్యాధుడు కౌశికునికి చెబుతున్నాడు. కాబట్టి ధర్మాత్ముడు అనేటటువంటి గృహస్థుడు మొదట తల్లిని పూజించాలి, తర్వాత తండ్రిని పూజించాలి, దాని తర్వాత మంచి గురువుని పూజించాలి, తర్వాత అనలుడిని పూజించాలి అగ్నిని, దాని తర్వాత తన ఆత్మని పూజించాలి. ఈ ఐదుగురిని క్రమం తప్పకుండా పూజించేటటువంటి గృహస్థుడు ఈ భూమి మీద ధర్మాత్ముడు, ఎటువంటి సందేహము లేదు అని ధర్మవ్యాధుడు కౌశికునితో పలికాడు. అని చెప్పి ధర్మవ్యాధుడు ఈ విధంగా పలికి ఇంకా ఇలా అంటున్నాడు కౌశికునితో, పతివ్రత పనుపునం చేసి నీవు ధర్మ జ్ఞానార్థంబు నాయున్నయుడకు జనుదించిన ఆ పతివ్రతలని అనుగ్రహంబున నీకు నెల్లవియు నిరింగించితి కాని నీ దశ నాదు చిత్తంబు ప్రియంపడియుండదు. నీ చేసిన యక్కార్యం ఒక్కటి గలదది ఎయ్యది అనినా అని ధర్మవ్యాధుడు కౌశికునితో అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ఆ పరమ పతివ్రత ఎవరైతే ఉందో ఇల్లాలు, తాను పంపగా నీవు ధర్మజ్ఞానంని తెలుసుకునేందుకు, అంటే ధర్మబద్ధమైనటువంటి జ్ఞానంని తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో నువ్వు నా చెంతకి వచ్చావు. కాబట్టి ఆ పతివ్రత యొక్క అనుగ్రహమున, తన యొక్క అనుగ్రహము వలన, ఆ ఇల్లాలి యొక్క అనుగ్రహము వలన నీకు ఎంతసేపు ఈ ధర్మముని, ఈ సూక్ష్మ ధర్మముని, ఈ జ్ఞానముని, వీటిని వివరించాను. కానీ నీ దశ నాదు చిత్తంబు ప్రియం పడియుండదు, లేకపోతే నీకు నేను ఇన్ని విషయాలు వివరంగా చెప్పి ఉండేవాడిని కాదు. నీకు చెప్పాలని కూడా నా మనసుకి అనిపించడం లేదు. ఎందు గురించంటే నీవు చేసిన ఒక కార్యము అది నాకు నచ్చలేదు. నీ చేసిన ఒక కార్యం ఒక్కటి గలదది ఎయ్యది అనినా, నువ్వు ఒక కార్యము చేశావు, అది నాకు నచ్చలేదు. అది ఏమిటో నీకిప్పుడు ఎరింగిస్తాను, ఒకసారి వినుము అని ధర్మవ్యాధుడు కౌశికునితో అంటున్నాడు. ఎంతయు వృద్ధులై తమకు నీ ఒకరుండవ తెప్పగాగా నత్యంతముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నుజ్జగించి నిశ్చింతుడవై సదాధ్యాయనశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమ ఎమ్మెయిన్ వెడలి తక్కట నీవు గరంబు క్రూరతన్ అని ధర్మవ్యాధుడు కౌశికునితో అంటున్నాడు. ఎంతయి వృద్ధులై తమకు నీ ఒకరుండవ తెప్పగాగా నత్యంతముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నుజ్జగించి నిశ్చింతుడవై సదాధ్యాయనశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమ ఎమ్మెయిన్ వెడలి తక్కట నీవు గరంబు క్రూరతన్. వారు కౌశిక మహర్షి, మీ యొక్క జననీ జనకులు పరమ వృద్ధులు, అసలు చాలా వృద్ధాప్యంలో వాళ్ళు తల్లడిల్లుతున్నారు. అటువంటి వృద్ధులకు నీ ఒక్కడవే కుమారుడివి, ఇంకెవరూ వారికి లేరు, వెనక ముందు ఎవ్వరూ లేరు. ఎంతో కడు వృద్ధైనటువంటి నీ తల్లిదండ్రులకి నీ ఒక్కడవే ఉన్నావు.
నీవే వారికి ఆధారం తెప్పగాక అంటే నీవే వారికి ఆధారమే ఉన్నావు. అత్యంత ముదంబునన్ ఆ బ్రతుకు తల్లిని తండ్రిని అంటే అత్యంత సంతోషముతో జీవిస్తున్నటువంటి అత్యంత ముదంబునన్, ముదము అంటే సంతోషము, ముదము అంటే సంతోషము, అత్యంత సంతోషముతో బ్రతకవలసినటువంటి, అత్యంత సంతోషముతో బ్రతకవలసినటువంటి తల్లిని తండ్రిని వదిలిపెట్టేసి, ఏకాంతముగా వదిలిపెట్టేసి నిశ్చింతుడవై, ఎటువంటి చింత, నా తల్లిని తండ్రిని కడు ముసలివాళ్ళైనటువంటి వృద్ధులు అయినటువంటి నా తల్లిని తండ్రిని ఏకాంతంగా ఇంట్లో విడిచిపెట్టేశానే, వారి పరిస్థితి ఏమిటో అన్న ఆలోచన లేక నిశ్చింతుడవై సదాధ్యయనశీలత, ఏదో ఇంకా సకల ధర్మాల్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఎల్లప్పుడూ వేదాలని వల్లివేయాలి, వేదాల్ని అధ్యయనం చెయ్యాలి అనేటటువంటి తలంపుతో నీ యొక్క తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా ఏకాంతముగా వారిని విడిచిపెట్టి ఎమ్మెయిన్ వెడలి తక్కట, ఏ రీతిగా వారిని అక్కడ ఒంటరిగా విడిచిపెట్టి నీవు ఇలా బయలుదేరుతావు? మరిది నీవు గరంబు క్రూరతన్, ఇది మిక్కిలి క్రూరమైనటువంటి స్వభావము కాదా? ఇటువంటి మిక్కిలి క్రూరంతో కూడిన స్వభావము నీలో నాకు కనిపిస్తున్నది, క్షమించరాని నేరంని నీవు చేశావు అని ధర్మవ్యాధుడు కౌశికునితో పలికాడు. ఇంకేమంటున్నాడు ధర్మవ్యాధుడు కౌశికునితో? నీక వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వార లరిగి ఇంకనైనా నమ్ముదుసల్ల యుదగ్రశోకవహ్ని నార్పవయ్యా అని ధర్మవ్యాధుడు కౌశికునితో అంటున్నాడు. నీకోసం ఏడ్చి 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 నిర్భిన్న హృదయులై, వారి యొక్క గుండెలు పగిలిపోయాయి, నీకోసం ఏడ్చి ఏడ్చి ఏడ్చి, నాయనా కుమారా కౌశిక, ఎక్కడున్నావు నాయనా, ఎప్పుడొస్తావు నాయనా, నిన్ను చూసి ఎన్నాళ్ళో అయ్యింది, ఈ ముసలి వాళ్ళు ఈ వృద్ధులైన తల్లిదండ్రులు నీకు గుర్తుకు రావట్లేదా, నువ్వు వస్తే కల్లారా నిన్ను చూడాలని మాకు ఉంది, ఎప్పుడొస్తావు నాయనా అని చెప్పి పుత్ర ప్రేమతో, పుత్రుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమతో, వాత్సల్యముతో, నీ మీద వాత్సల్యముతో నీ కోసం ఏడ్చి ఏడ్చి వారి యొక్క గుండెలు పగిలిపోయాయి, వారు విగత చక్షులైపోయారు. అలా ఏడవడం వల్ల అందులు కూడా అయిపోయారు, వారి కళ్ళు కూడా పోయాయి. అలాగే ఏడుస్తూ కూర్చోడం వల్ల, ఆ ఏడుపు వల్ల వాళ్ళ యొక్క కంటి నరాలు దెబ్బతిని వారు అందులైపోయారు. కాబట్టి వారలరిగి ఎకనైనా వారి దగ్గరికి నువ్వు వెళ్ళి, మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి, ఎకనైనా ఆ కడు ముసలి వాళ్ళైనటువంటి నీ తల్లిదండ్రుల యొక్క శోకవహ్నిని, యుదగ్ర శోకవహ్నిని, దుఃఖము అనేటటువంటి గొప్పదైనటువంటి దుఃఖం అనేటటువంటి ఆ అగ్నిని నీవు ఇప్పటికైనా కూడా ఉపశమనం ఇవ్వు. నువ్వు వెళ్తేనే అది సాధ్యమవుతుంది, నీవు నీ తల్లిదండ్రులకి కనిపిస్తేనే అది సాధ్యమవుతుంది. వెళ్ళునైనా వెళ్ళి నీ తల్లిదండ్రులకి సేవ చేయి, నీ తల్లిదండ్రులకి ఒకసారి కనిపించు అని ఇక్కడ ధర్మవ్యాధుడు కౌశికునితో పలికాడు. నీ అధ్యయనమును సుకృతాయాసము నిష్ఫలంబులైచను గురుసేవాయుక్తి లేక తక్కినన్ జేయుము నా పలుకులు మేలు సేకూరు నీకున్.
నీ అధ్యయనమును సుకృతాయాసము నిస్ఫలంబులైచను గురుసేవాయుక్తి లేక తక్కిన జేయుము నా పలుకు మేలు సేకూరు నీకున్. నువ్వు నీ యొక్క అధ్యయనము అంటే నీ చదువు, అలాగే సుకృతాయాసము ఎంతవరకు నువ్వు అభ్యసించినటువంటి నీ విద్య, ఏ పుణ్యాన్ని అయితే ఆర్జించటానికి నువ్వు కుతూహలపడుతున్నావో అటువంటి పుణ్యము నిష్ఫలములు అయిపోతాయి. ఎందుకంటే గురుసేవ యుక్తి లేకపోవటం వల్ల. అంటే గురుసేవ యుక్తి అంటే ఇక్కడ నీ యొక్క వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల యొక్క సేవ, అంటే వృద్ధాప్యంలో నీ తల్లిదండ్రులకి కొడుకుగా నువ్వు చేయవలసినటువంటి నీ సేవ ఎక్కడ వారికి చెయ్యకపోతే ఎంతవరకు నువ్వు చదువుకున్నటువంటి నీ చదువు, నువ్వు ఏదైతే పుణ్యాన్ని ఆర్జించాలి అనుకుంటున్నావో, కుతూహలపడుతున్నావో ఆ పుణ్యము ఇవంతా కూడా నిష్ఫలములైపోతాయి, ఫలితం లేనివి అయిపోతాయి. అది కాబట్టి ఇంకా తక్కినవి నువ్వు ఇంకెన్ని చేసినా కూడా ఫలితం లేదు. కాబట్టి నా పలుకు వెంటనే విని, నా మాట విని నువ్వు ఇప్పటికైనా తేరుకొని వెళ్ళి నీ తల్లిదండ్రికి సేవ చేసుకుంటే నీకు మేలు చేకూరుతుంది, నీకంతా కూడా శుభం జరుగుతుంది. ఇకనైనా కూడా నా మాట విని వెళ్ళి నీ తల్లిదండ్రికి సేవ చేసుకో వెళ్ళు అని చెప్పి ధర్మవ్యాధుడు కౌశికునితో పలికాడు. ధర్మవ్యాధుడు అలా పలికిన తర్వాత అతనితో కౌశికుడు ఎలా అంటున్నాడు, ఏమని అంటున్నాడు? 12వ పద్యం చూడండి. ఇది ఎట్టిదా నీ చెప్పిన సదమలహిత వాక్యభంగి సకలము వింటిన్. ఇది ఎట్టిదా నీ చెప్పిన సదమలహిత వాక్యభంగి సకలము వింటిన్. వదలక ఇమ్మెయిన చరించెద గురుజనములకున్ ప్రీతి చేసెదననగా. ఈ పద్యంలో కౌశికుడు ఏమంటున్నాడు? 12వ పద్యం కౌశికుడు పలుకుతున్నాడు, ఈ పద్యం కౌశికుడు పలుకుతున్నాడు. ఇది ఎట్టిదా నీ చెప్పిన సదమలహిత వాక్యభంగి సకలము వింటిన్. వదలక ఇమ్మెయిన చరించెద గురుజనములకు ప్రీతింజేసెదననగా. అంటే ఓ పుణ్యాత్ముడా, నీవు చెప్పిన మాటలన్నీ కూడా సరైనవిగా నాకు తోచుతున్నాయి, శ్రేష్టమైనవే పలికావు, మేలు కలిగించేవిగానే ఉన్నాయి. నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా శ్రద్ధగా విన్నాను, కాబట్టి తప్పకుండా ఇక మీదట ఆచరిస్తాను. నా తల్లిదండ్రులని ఇక నుంచి నీ మాట ప్రకారం సేవించి వారి సేవలో తరిస్తాను అని చెప్పి కౌశికుడు ధర్మవ్యాధునితో పలికాడు. సదమలహిత వాక్యభంగి అంటే సత్ ప్లస్ అమల ప్లస్ హిత ప్లస్ వాక్య ప్లస్ భంగి. సత్ అమల హిత వాక్య భంగి అంటే మంచివి, మేలు చేకూర్చేవి అయినటువంటి నీ మాటలు. మంచివి, మేలును చేకూర్చేవి అయినటువంటి నీ మాటల్ని విన్నాను. సకలము, నీ మాటలు అన్నింటినీ విన్నాను, చక్కగా వింటిన్, చెవులతో విన్నాను. కాబట్టి ఆ మాటల్ని విడిచిపెట్టక, నువ్వేవైతే చెప్పావో హితోక్తులు వాటిని విడిచిపెట్టక ఇక మీదట ఇమ్మెయిన, ఈ ప్లస్ మెయిన, ఇమ్మెయిన తెగసంది, ఈ విధంగానే నువ్వు చెప్పిన విధంగానే ఇక మీదట నేను ఆచరిస్తాను. నా తల్లిదండ్రులకి ప్రీతితో మనస్ఫూర్తిగా సేవని చేస్తాను. ఓ పుణ్యాత్ముడా అనగా ఓ పుణ్యాత్ముడా అని
కౌశికుడు ధర్మవ్యాధుడితో పలికాడు. కౌశికుడు ఇంకేమంటున్నాడు ధర్మవ్యాధునితో, నాదైన భాగ్యవశమునంగాదే నీ తోడి చెలిమి గలిగెన్ బరమాహ్లాద మనస్కుడనైతి శుభోదయములకెల్ల నింక యుక్తుడనైతిన్. కౌశికుడు ధర్మవ్యాధునితో అంటున్నాడు, నాదైన భాగ్యవశమునంగాదే నీ తోడి చెలిమి గలిగెన్ బరమాహ్లాద మనస్కుడనైతి శుభోదయములకెల్ల నింక యుక్తుండనైతిన్. ఈ పద్యంలో ఏమంటున్నాడు, నా భాగ్యవశమున, నాకు కలిగేటటువంటి భాగ్యవశమున, ఆ ఇల్లాలి దయ వల్ల, ఆ పరమ పతివ్రత యొక్క దయ వల్ల నా అదృష్టము కొలది, నాదైన భాగ్యమునంటే నా అదృష్టము కొలది నీతో నాకు స్నేహం అనేది కుదిరింది, నా అదృష్టం కొలది నీతో స్నేహం అనేది కలిగింది. కాబట్టి ఈ స్నేహం ఫలితంగా నీ మాటలు, నీ హితోక్తుల వల్ల నేను ఆహ్లాదభరితమైనటువంటి మనస్కుడిని అయ్యాను. నా మనస్సు అంతా కూడా పరమ ఆహ్లాదభరితంగా నిండి ఉన్నది. చాలా ఆనందం నా మనసులో తాండవిస్తున్నది. చాలా ఆహ్లాదభరితంగా నా మనస్సు ఉన్నది. కాబట్టి శుభోదయములకల్లా, ఇక మీదట నేను ఆచరించే ప్రతి మంచి పనికి కూడా నీ పలుకులు నాకు, నీ హితవచనాలే మూలము అయ్యాయి. కాబట్టి ఇంకా నేను యుక్తుడనైతిన్, నేను యోగ్యుడిని అయ్యాను. నీ పలుకుల వల్ల, నీ హితోపదేశం వల్ల నేను యోగ్యత పొందాను అని చెప్పి కౌశికుడు ధర్మవ్యాధునితో అంటున్నాడు. తర్వాత ఇక్కడ 14వ పద్యం మీరు చూడండి. ఈ 14వ పద్యం కూడా కౌశిక మహర్షి పలుకుతున్నాడు ధర్మవ్యాధునితో. ఈ పద్యాలన్నీ కూడా కౌశికుడే పలుకుతున్నాడు ధర్మవ్యాధునితో. ఎక్కడి నుంచి పలుకుతున్నాడు చూద్దాం, ఆగండి. ఈ పద్యం అయిన తర్వాత చూద్దాం. అనుపమ మెట్టివారులకు నందదు. అనుపమము ఎట్టివారలకు నందదు ధర్మపదం బుధాత్రిలో విను 10,000 పురందొకడు విస్తృత ధర్మపరాయనుండు గల్గును కలుగండు సంధియము గోరి సనాతన ధర్మమోది యవ్వనికి నీకున్ బోలె బుధవత్సల ఇట్లు చరింపవచ్చునే. ఈ పద్యం యొక్క భావం ఏంటి? జ్ఞానుల చేత ఆదరింపబడే ఓ ధర్మవ్యాధుడా, ధర్మ మార్గం సాటి లేనిది. భూమిపై నివసించే 10,000 మందిలో ఏ ఒక్కడైనా ధర్మంని ఆచరించేందుకు పూనుకుంటాడో లేదో సందేహమే. నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఈ భూలోకంలో ఉంటాడో ఉండడో సందేహమే అని కౌశికుడు ధర్మవ్యాధుడిని కొనియాడాడు ఈ పద్యంలో. అనుపమము అంటే ఏమిటి? సాటి లేనిది. అనుపమము అంటే సాటి లేనిది. ఏది సాటి లేనిది? ధర్మపదము సాటి లేనిది ఈ ధర్మపదము. ఇది ధాత్రిలో అందరికీ కూడా ఇలా ఈ ధర్మంతో మెలగడం సాధ్యపడుతుందా? ఇలా 10,000 మందిలో ఒక్కడైనా కూడా ఈ విధంగా ధర్మంని ఆచరించేవాడు ఉంటాడో ఉండడో? విస్తృత ధర్మపరాయణుండు అంటే ధర్మాన్నే ఎల్లప్పుడూ పాటించేవాడు. ఆ ధర్మం చేత ప్రతిష్టలు
ఆర్జించిన వాడు ఈ భూమి మీద ఉంటాడో ఉండడో అది కూడా సందేహమే. కాబట్టి బుధవత్సల బుధవత్సల అంటే జ్ఞానుల చేత పండితుల చేత నుతింపబడినటువంటి ఓ ధర్మవ్యోధుడా, నీ 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 విధంగా నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఈ భూమి మీద ఎవ్వడూ ఉండడు. ఇక మీదట నువ్వు చెప్పినట్టే నేను నా తల్లిదండ్రులని సేవ చేస్తూ నా తల్లిదండ్రుల సేవలో తరిస్తాను, ఇక మీదట సెలవు అని కౌశికుడు ధర్మవ్యాధునితో అంటున్నాడు. ఇది కౌశికుడు. ఇదిగో 12వ పద్యం నుంచి కౌశికుడు ధర్మవ్యాధులతో పలుకుతున్నాడు. 12, 13, 14 ఈ 3 పద్యాలు కూడా కౌశికుడు ధర్మవ్యాధునితో మాట్లాడుతున్నటువంటి పద్యాలు. ఇది మరి ఇప్పుడు చూడండి, ఒకసారి దీని నోట్స్ చూడండి. తెలుగు పరిమళం 10 ప్రత్యక్ష దైవాలు పాఠం యొక్క నోట్స్ ఒకసారి మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఇతిహాసం గురించి తెలుసుకున్నాం, మళ్ళీ చెప్పక్కర్లేదు, ఒకసారి స్క్రీన్ మీద ఉంది, మీరు చూసుకోండి. అలాగే నేపథ్యం కూడా ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఓకే, అసలు ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయినా. ఏంటంటే ధర్మవ్యాధుడి యొక్క వృత్తి. ధర్మవ్యాధుడు ఒక కషాయవాడు, అంటే వృత్తిరీత్యా కషాయవాడు. ఏ మాంసంని అమ్మేటటువంటి వృత్తిలో ఉంటాడు. వృత్తిరీత్యా కషాయవాడు, కానీ తన తల్లిదండ్రులను సేవ చేయడంలో మాత్రం ధర్మపరాయణుడు. అది తన పొట్ట కూటి కోసం మాంసంని అమ్ముతూ ఉంటాడు. తనను, తన భార్యని, తన పిల్లల్ని, తన తల్లిదండ్రుల్ని పోషించుకునేందుకు, ఇంటిని పోషించుకునేందుకు తాను కషాయ వృత్తిని ఆచరిస్తున్నా తాను మాత్రం తల్లిదండ్రుల్ని సేవ చేయడంలో ధర్మం తెలిసినవాడు. అది ధర్మవ్యాధుని యొక్క వృత్తి, కషాయ వృత్తి. ఇదంతా కూడా మీకు చెప్పాను. పాఠం యొక్క సారాంశము, నేపథ్యం ఇదంతా కూడా ఇప్పటివరకు మనం చెప్పుకోవడం జరిగింది. కఠిన పదాలు అర్థాలు. జనకుడు అంటే తండ్రి, అమరులు అంటే మరణం లేని వాళ్ళు దేవతలు, భూషణం అంటే ఆభరణం లేదా అలంకారం అవుతుంది, ఆభరణం అవుతుంది, అలంకారం అవుతుంది. హర్మ్యాలు అంటే మేడలు, హితము అంటే మేలు, వాంఛ అంటే కోరిక. పర్యాయ పదాలు. పుత్రుడు అంటే కొడుకు, కుమారుడు, తనయుడు. వస్త్రం బట్ట, అంబరం. జనని తల్లి, అమ్మ, అంబ. చక్షువు అంటే కన్ను, నయనం, నేత్రం. వహిని అగ్ని, నిప్పు, అనలం. పర్యాయ పదాలు. నానార్థాలు చూడండి. గురువు. గురువు అనే పదానికి నానార్థాలు. గురువు అనే పదానికి నానార్థాలు. తండ్రి, బృహస్పతి, ఉపాధ్యాయుడు. తండ్రి, గురుగ్రహం, బృహస్పతి, ఉపాధ్యాయుడు. అర్థం అన్న పదానికి నానార్థాలు. శబ్దార్థము మరియు ధనము అన్న అర్థాలు వస్తాయి. ఫలము, ప్రయోజనము, పండు. బుధుడు పండితుడు, మనీషి అంటే అన్ని తెలిసినవాడు, చంద్రుని యొక్క పుత్రుడు. వంశం తండ్రి తాతల పరంపర. వంశం అంటే తండ్రి తాతల పరంపర అవుతుంది, వెన్నెముక అవుతుంది, గుంపు అవుతుంది, కులము కూడా అవుతుంది. ఇవి నానార్థాలు. ప్రకృతి వికృతులు. యజ్ఞము అనేది ప్రకృతి పదం, జన్నము అనేది వికృతి పదం, దృఢం ప్రకృతి పదం, దిటవు వికృతి పదం, విజ్ఞానం ప్రకృతి పదం, విజ్ఞానం వికృతి పదం, కార్యము కర్జం, పుత్రుడు బొట్టె, హృదయం యద. ఇవి ప్రకృతి వికృతులు. వ్యుత్పత్త్యర్థాలు. విశ్వమును ధరించున్నది ధర్మము, వేద విహితమైనటువంటి కర్మ ధర్మము, అన్నిటినీ తెలిసిన వాడు బుధుడు, కొడుకులను లేదా సంతానమును కొనున్నది జనని. కుశికుడు అను రాజు యొక్క మనవడు కౌశికుడు, అతడే విశ్వామిత్రుడు. బంగారము గర్భమునందు కలిగినది వసుధ. అది వాడు ఏమడుగుతున్నాడు? వ్యుత్పత్త్యర్థాలు అడుగుతున్నాడు. వ్యుత్పత్త్యర్థాలు అడిగినప్పుడు వ్యుత్పత్త్యర్థాలు మాత్రమే మనం గుర్తించాలి, అర్థాలు కాదు. వాడు అర్థాలు అడగట్లేదు, వ్యుత్పత్త్యర్థాలు అడుగుతున్నాడు. కాబట్టి వ్యుత్పత్త్యర్థాలు అడిగినప్పుడు వ్యుత్పత్త్యర్థాలనే మనం ఆడ తీసుకోవాల్సి ఉంటుంది, అర్థాలని మనం తీసుకోకూడదు. ఇది మరి వీటికి సంబంధించినటువంటి సందులు,
ఛందస్సులు, అలంకారాలు, వాక్య విజ్ఞానం ఇవన్నీ కూడా వ్యాకరణ పోర్టల్లో మీకు నేను ఇస్తాను. పదజాలం వరకే మీకు ఇది ఇచ్చాను ప్రత్యక్ష దైవాలు. మరి వ్యాకరణం పార్ట్ అంతా కూడా మరి ప్రతి పాఠంకి వ్యాకరణాంశాలు ఇచ్చే బదులు వ్యాకరణాంశాలన్నీ కూడా ఒకసారి మనం చెప్పుకుంటే బెస్ట్ అని చెప్పి ఇవ్వట్లేదు. ఇది మరి ఎర్రన గురించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే, పూర్తి సమాచారం కావాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎర్రన గురించి చూడండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎర్రన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్, పూర్తి సమాచారం మీకు నేను ఇంతకు ముందే వీడియోల రూపంలో అందించాను, చూడగలరు. అయితే నేను వీడియో చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఏమైనా అంటే నేను కూడా ఒక మనిషిని, ఎంత ఉపాధ్యాయుడిని కూడా నేను కూడా ఒక మనిషిని కాబట్టి ఏమైనా తప్పులు ఏమైనా దొరికితే దయచేసి నెగిటివ్ కామెంట్స్ అనేవి మీరు ట్రోల్ చేయకండి. ఏమైనా నా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కాస్త, మీరందరూ కూడా గురువులు కాబట్టి, మీరందరూ కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, చదువుకున్నవారు, వివేకం కలిగిన వారు కాబట్టి ఏమైనా ఉంటే మర్యాదపూర్వకంగా మీరు కామెంట్ బాక్స్లో నాకు సలహాలు, సందేహాలు ఇస్తే వాటిని స్వీకరించి క్రమం తప్పకుండా చక్కగా వాటిని నెక్స్ట్ వీడియో నుంచి ఇంప్రూవ్ చేసుకొని మీకు నేను అందిస్తానని మాటిస్తున్నాను. కామెంట్లు అనేవి కాస్త మర్యాదపూర్వకంగా ఇవ్వండి. అందరూ కూడా చదువుకున్నవారు, జ్ఞానం తెలిసిన వాళ్ళు కాబట్టి వల్గర్ లాంగ్వేజ్ అనేది ఎవరు కూడా కామెంట్ బాక్స్లో పెట్టకండి. సరే, ఏమైనా సలహా ఇవ్వాలంటే వినయపూర్వకంగా, మర్యాదపూర్వకంగా ఇవ్వండి, దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. సరే, ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నా.